శేఖర్ కమ్ముల గారి 'కుబేరా' ఈ మూవీ విషయానికొస్తే పాజిటివ్ థింగ్స్ ఏంటంటే నాగార్జున గారు, రష్మిక మందన్న అండ్ ధనుష్ వీళ్ళ ముగ్గురు అండ్ వీళ్ళతో పాటు విలన్‌గా చేసిన అతని యాక్టింగ్ కూడా చాలా బావుంది. మరి మైనస్ థింగ్స్ ఏంటంటారా స్టోరీ విషయానికొచ్చేస్తే బాగా డబ్బున్న విలన్ తన బ్లాక్ మనీని ఎలాగైతే వైట్‌గా కన్వర్ట్ చేయాలనుకుంటాడో, పొలిటికల్‌గా ఎలా అయితే ఇన్‌ఫ్లుయెన్స్ చేసి తన బిజినెస్‌ని చేయాలనుకుంటాడో దానికి ఒక సీబీఐ ఆఫీసర్ సహాయం కోరతాడు. ఈ సీబీఐ ఆఫీసర్ తన బుర్రను వాడి బెగ్గర్స్‌ని అయితే హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేస్తాడు. మరి దాంట్లో వన్ ఆఫ్ ద బెగ్గర్ మన ధనుష్. ఈ ధనుష్‌కి విషయం తెలిసిపోయి పారిపోవడంతో తన్ని పట్టుకుని ఆ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎలా చేయాలనుకుంటారు, ఈ క్రమంలో ఎవరెవరు ప్రాణాలు కోల్పోతారు, అలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని అయితే ఇన్వాల్వ్ చేశారు. ఓవరాల్‌గా స్టోరీ అయితే చాలా ల్యాగ్ అనిపిస్తది. 3 అవర్స్ మూవీ అనవసరం. 2½ అవర్స్‌లో అయితే పర్వాలేదు అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. ఓవరాల్‌గా మూవీ అయితే యావరేజ్ టాక్‌తో రన్ అవుతుంది. అలాగే మా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేయండి.